కార్యక్రమంలో మా రాష్ట్ర కార్యదర్శి మంత్రులు శ్రీనివాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి సన్మల రామకృష్ణ గారు, మా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మరి ఓబీసీ ఇన్ఛార్జ్ డాక్టర్ రాంబాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ రమణ గారు, తమ్ముడు, అలాగే ప్రసాద్ గారు అందరూ కూడా వచ్చి ఇది యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీసీలకి రావాల్సిన సీట్లన్నీ కూడా ముస్లింస్కి పెట్టి చేశారు. దీన్ని ఉద్దేశించి మా సెక్రటరీ అయినటువంటి తమ్ముడు కండ్ల శ్రీనివాస్ గారు మాట్లాడారు. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం ఏదైతే కలకత్తా హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చిందండి, అది ఏంటంటే మమతా బెనర్జీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి 2010 నుంచి ఏదైతే ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయో అది ముస్లింలకి అప్పటికే ముస్లింకి ఇస్తూ మన ఓబీసీ రిజర్వేషన్ గండికొడుతూ ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలనాత్మక తీర్పు దాన్ని అంతా రద్దు చేస్తూ 2010 నుంచి సుమారు 5 లక్షల మందికి ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఇచ్చింది. ఆ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ అలాగే ఈ రిజర్వేషన్ని రద్దు చేస్తూ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దాన్ని దేశపరంగా బీజేపీ ఆహ్వానిస్తున్న ఆ తీర్పుని కలుస్తూ ప్రతి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయితే మమతా బెనర్జీ మొదలుపెట్టిన ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్లు గండికొట్టడం వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టింది. అదేవిధంగా దాన్ని ఆదర్శంగా తీసుకుంటూ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓబీసీ రిజర్వేషన్లకి తీవ్రమైన గండి కొడుతూ ఓబీసీ యొక్క రిజర్వేషన్లను తగ్గిస్తూ తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ మరియు మమతా బెనర్జీ. దీన్ని ఖండిస్తూ మొన్న మోదీ గారు కూడా మా వెస్ట్ బెంగాల్లో యొక్క ఎన్నికల ర్యాలీలో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది. ఏదైనా కానీ ఇలాంటి అన్యాయం చేస్తే, బీసీలకు అన్యాయం చేస్తే బీజేపీ పార్టీ ఊరుకోదని చెప్పి ఆ తీర్పును కూడా స్వాగతిస్తామని చెప్పి ఇదే తీర్పుని మిగతా రాష్ట్రాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మోదీ గారే స్వయంగా చెప్పడం అనేది మీకు సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ పరంగా తెలియజేస్తున్నామని, ఇలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేస్తున్నాం. ఇది ఓబీసీలకి చాలా గర్వమైన తీర్పు. అలాగే బీసీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని సపోర్ట్ చేయడం అనేది ఇది ఒక మంచి శుభసూచన. అలాగే హైకోర్టు, కలకత్తా హైకోర్టు కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి తీర్పుల్ని సపోర్ట్ చేస్తూ బీజేపీ సపోర్ట్ చేస్తుందని మరొకసారి వినిపించుకుంటాను.